ఆంటీ వచ్చింది. వచ్చారా? ఆంటీ ఏం తినడానికి తీసుకురాలేదు, ఉట్టి చేతులతో వచ్చింది. ఏమి తీసుకురాలేదా? మ్మ్హ్మ్. నీకు ఎన్నిసార్లు చెప్పాను, రోజు రోజుకి చిన్న పిల్లలా ప్రవర్తిస్తున్నావు. పెద్దదాని అవుతున్నావు, పెద్దదానిలా ప్రవర్తించు. ఏం సుప్రజ, అసలు కనిపించట్లేదు, అపురూపం అయిపోయావు. బాగున్నావా? ఏంటల్లి ఎలా ఉన్నావు? బాగున్న సుప్రాజా గారు. ఇంట్లో భర్త పిల్లలు బాగున్నారా? మేడం అందరు బాగున్నారు. మాట్లాడకూడదు, ఇంకా అంతా పనులు బాగా అవుతున్నాయా? జాబ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ఇక్కడే బాగుంది, ఇక్కడే కంటిన్యూ చేస్తా. చూడండి సుప్రాజా గారు, మేడం మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలండి. ఇంకెన్ని సంవత్సరాలు అదే పని చేస్తారు? మీరు ఇంకా ఇలానే ఉంటే పైకి రాలేండి. మేడం మంచి అడ్వైస్ ఇచ్చారు. సుప్రాజా గారు, మీకు ఇంకో అడ్వైస్. మేడం చెప్పండి, వింటాను. ల్యాండ్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయండి, బాగా డబ్బులు వస్తాయి. అప్పుడు తక్కువ రేట్ లో సైట్ కావాలంటే నన్ను అడగండి, నేను ఇప్పిస్తాను. ఇంత చిన్న వయసులో ఇంత వైజ్ గా అడ్వైస్ ఇస్తున్నావు కదా, అయినా నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉంటేనే బాగుంటుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకే ఇందాక నుంచి అలా మాట్లాడుతున్నావు? ఇందాక నువ్వు కదమ్మా చెప్పారు పెద్దలాగా ఉండమని. చిన్నదానిలాగా ఉండవే. ఆంటీ ఐస్ క్రీమ్ తీసుకురాలేదా?